ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భావిస్తున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించుకుంది. దాదాపు 4,592 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎయిర్పోర్టు జిఎంఆర్ సంస్థ నిర్మాణాలు చేపట్టి ఈ ఏడాదికి పూర్తి చేసింది. దాదాపు 2,202 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు పర్యాటక, వాణిజ్య, అలాగే పారిశ్రామిక రంగాల్లో కేంద్రంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. విమానాశ్రయానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు ఆ సంస్థ ప్రతినిధి ప్రభాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రత్యేకత అంటే బేసిక్ అంటే ఎయిర్పోర్ట్ హెస్ కమ్అట్ విత్ కంప్లీట్ అంటే ఒకటి స్మార్ట్ ఎయిర్పోర్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ మన 6 million కెపాసిటీ వస్తుంది అండ్ కంప్లీట్ ఆటోమేషన్ అండి. బ్యాగేజ్ కానీ సిస్టమ్ అంతా రెడీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ లోకల్ ఆర్ట్ తాలూకా లోకల్ టచ్ ఉన్న బిల్డింగ్ అండి. తర్వాత రన్వే కూడా మీకు 3.8 kilometers లాంగ్ అండ్ 3 kilometers ఆఫ్ టాక్సీవే. ఇది ఫ్లెక్సిబిలిటీ. తర్వాత అంటే 18 పార్కింగ్ స్టాండ్స్ మనకు ఉంటాయి కాబట్టి మోర్ ఎయిర్క్రాఫ్ట్ కమ్ అండ్ ల్యాండ్ స్టే హియర్. అండ్ ఆల్సో ఫ్రమ్ హియర్ యూ కెన్ గో అప్ టు యూరోప్ అండ్ ఆల్ డైరెక్ట్లీ వితౌట్ దిస్ బికాస్ ఆఫ్ లాంగ్ రన్వే అండ్ కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో కట్టారు కాబట్టి దీనికి ఉన్నటువంటి మరిన్ని వివరాలు మన అంటే బేసిక్లీ అంటే వన్ ఆఫ్ ద కీ థింగ్ ఛాలెంజ్ అంటే కంపేర్ అదర్ ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్పోర్ట్ ఇస్ బిల్ట్ ఫర్ హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. దట్ ఈస్ డిజైన్ లోడ్స్ బికాస్ ఆఫ్ హుదూద్, తుఫాన్, ఎస్కామ్ అండ్ ఆల్. సో 270 km/h సార్ 2,275 km/h వరకు తయారు చేసాం డిజైన్ కెపాసిటీ. తర్వాత ఏంటంటే 270 mm రెయిన్ కూడా తట్టుకుని డ్రైనేజ్ కూడా పెట్టాం. ఇది చాలా ఛాలెంజ్ అండి ఈ ప్రాజెక్ట్కి. సో దట్ మనం చేయగలిగి జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకి ఈ ఉత్తరాంధ్రకి మొత్తం వైజాగ్, విజయనగరం డిస్ట్రిక్ట్ కంబైన్ సరిపోతుంది. హైదరాబాద్ తర్వాత ఢిల్లీతో పోల్చుకుంటే దీన్ని ఎలా కంపేర్ చేసుకోవచ్చు? కంపేర్ డిఫరెంట్. ప్రతి ఎయిర్పోర్ట్ ఒక డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ స్టైల్. ఢిల్లీ 100 million కెపాసిటీ, అది వి కాంట్ కంపేర్ దిస్. బట్ దిస్ బికమ్ లైక్ ఏ గేట్ ఆఫ్ ఈస్ట్ అంటాం దీన్ని. అంటే ఇది మీకు ఒరిస్సా టు దిస్ విశాఖపట్నం అంటే ఏరియా ఈ ఎయిర్పోర్ట్ మనకు బాగా క్యాటర్ చేస్తుంది. లైక్ హౌ హైదరాబాద్ గేట్ ఆఫ్ సౌత్ ఎలా ఉంటుంది ఇలా అనమాట. ఎయిర్పోర్ట్ సంబంధించి వివరాలు అందించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మనతో పాటు ఉన్నారు. దీంట్లో మీరు భాగస్వామ్యం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఉంది, ఎమోషనల్ గా కూడా ఉంది. ఎందుకనంటే దేవుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. సివిల్ ఏవియేషన్ కి మంత్రిగా అవ్వడం, మన హయాంలో ఈ యొక్క అవకాశం ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు అది శ్రీకాకుళం ప్రాంతానికి, విజయనగరంకి, విశాఖపట్నంకి, ఉత్తరాంధ్రకు ఉపయోగపడే విధంగా జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మౌలిక సదుపాయాలకు సంబంధించి విశాఖపట్నం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి సంబంధించి ఎలా అందరూ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరిలో ఉన్న ప్రశ్న ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి భోగాపురం వస్తుంది, మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఎలా అని. సో దానికి సంబంధించి ప్రధానంగా 7 రోడ్లు మనం విశాఖపట్నంలో ఐడెంటిఫై చేసాం. ఆల్మోస్ట్ గాజువాక నుంచి మన ఆనందపురం వరకు ఎక్కడికక్కడ డీకంజెషన్ పాయింట్స్ లాగా మెయిన్ హైవేకి సిటీ నుంచి తీసుకొని రావడానికి VMRDA ద్వారా వైడనింగ్ ఉన్న రోడ్స్ ని వైడనింగ్ చేసుకొని మెయిన్ హైవే కనెక్టివిటీ చేయాల్సిన విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఆల్రెడీ వర్క్స్ కూడా చాలా దగ్గర స్టార్ట్ అయ్యాయి. దానితో పాటు కోస్టల్ కారిడార్ కింద వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి నేరుగా ఒక కొత్త హైవే కూడా ఏర్పాటు చేయాలని గడ్కరీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్ గా దానికి అంగీకారం కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రకి గ్రోత్ ఇంజిన్ గా, అలాగే విశాఖ ఎకనామిక్ రీజన్ కి ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉపయోగపడుతుంది? విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అనేది చాలా అంబిషియస్ ప్లాన్. అది మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆల్మోస్ట్ కాకినాడ వరకు ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ని అన్లాక్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇండస్ట్రీస్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని ఇక్కడ తీసుకొని రావాలని ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ని మనం తయారు చేశాం. దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని రావాలి, అది కూడా ఈ బడ్జెట్ లోనే తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అయితే ఎకనామిక్ రీజన్ అంటున్నాం, డెవలప్మెంట్ అంటున్నాం, కంపెనీలు రావాలి. ఇవన్నీ కూడా రావాలనంటే కనెక్టివిటీ కావాలి, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావాలి. గూగుల్ వస్తుంది, గూగుల్ కి సంబంధించిన వ్యక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వచ్చే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎయిర్పోర్ట్ కావాలి. అది ఇక్కడ మనం భోగాపురంలో ఇవ్వబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక మణిమకుటంగా నిలవబోతుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అదేవిధంగా వైజాగ్ తాలూకా అభివృద్ధి, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల తాలూకా అభివృద్ధి మీరు ఒక్క ఉత్తరాంధ్ర అంటున్నారు, ఒరిస్సాలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను.